హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో పర్టికులర్గా నేను చేస్తుందైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే బిజినెస్ ఈ న్యూ ఇయర్లో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో నేను చెప్పే ఈ కొన్ని కీ పాయింట్స్ అనేవి మీరు ఎస్టిమేట్ చేసుకొని బిజినెస్లోకి స్టెప్ ఇన్ అవ్వండి. ఎందుకు అంటే మనం పెట్టే అమౌంట్ మనకి లాస్ తీసుకురావద్దు, మనకి ఆ ప్రెషర్ అవ్వద్దు. కాబట్టి ఈ టిప్స్ అనేవి చూసుకొని మీకు బిజినెస్ ఓకే ఇది సెట్ అవుతుంది అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మీరు ఏ లొకాలిటీలో అయితే ఉంటున్నారో ఆ లొకాలిటీలో అసలు మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది రన్ అవుతుందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలామంది చేస్తున్నారండి. విలేజెస్లో కూడా గల్లీకి ఒక మిషన్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు అలా అన్ని ల్యాక్స్ పెట్టి నేను తీసుకుంటున్నాను, ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు కదా మన ఏరియాలో, నాది రన్ అవుతుందా లేదా అనేసి డౌట్ కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి వెళ్ళి అందరి దగ్గర నార్మల్గా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పాసిబుల్ అయితే. ఎందుకు అంటే ఇన్ని ల్యాక్స్ పెడుతున్నాం కాబట్టి మినిమం అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బిజినెస్ అనేది. సో ఫస్ట్ మీ ఏరియాలో క్లిక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలండి. యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా వచ్చేస్తాయి అనే థాట్ అయితే ఓకే, అది కూడా మంచిదే. బట్ ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా 250కి 350కి అలా కూడా బ్లౌజెస్ ఇచ్చేస్తున్నారు. అండ్ చాలామంది పాపులర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు. సో మనది క్లిక్ అవ్వడానికి మేబీ టైం పట్టచ్చు, లక్ బాగుంటే క్లిక్ కూడా అవ్వచ్చు. సో అందరిది క్లిక్ అవుతుందని అయితే మనం అనుకోలేము. కాబట్టి ఒకసారి అయితే ఫస్ట్ మీ లొకాలిటీలో అది సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అమౌంట్ ఎలా అరేంజ్ చేసుకుంటున్నారు, ఆ అమౌంట్ వల్ల మీకు ఈఎంఐస్ అయితే లోన్స్ అయితే లేదు అలా ఏమన్నా ప్రెషర్ అవుతుందా, లేదు ఒక కొంచెం లేట్గా బిజినెస్ నడిచినా పర్లేదు, అమౌంట్ గురించి నాకైతే స్ట్రెస్ లేదు అనేది ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే పెట్టగానే కొంతమందికి బిజినెస్ అవుతుంది, అవ్వదు. ఒకవేళ అయితే ఓకే బాగుంటుంది, అవ్వకపోతే ఆ అమౌంట్ కట్టాలి అనేది మనకు ఒక పెద్ద ప్రెషర్. దానివల్ల మన ఫ్యామిలీలో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి టైమింగ్స్ అనేవి మనకి నచ్చిన టైంలో మనం వర్క్ ఇస్తాము అంటే అన్ని టైమింగ్స్లో అది కుదరదనమాట. కొన్నిసార్లు మనం స్టార్టప్స్ కాబట్టి వచ్చిన బ్లౌజ్ వర్క్స్ తీసుకొని ఫస్ట్ అయితే నేను చేయను వెళ్ళిపోను, నాకు ఈరోజు బిజీ అని చెప్తే నెక్స్ట్ టైం ఆ కస్టమర్ మన దగ్గరికి రారు. కాబట్టి సో ఇక్కడ మనకి టైం అనేది కూడా కొన్నిసార్లు మనం మిడ్ నైట్స్ కూడా వేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం మన ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోవచ్చు అనమాట బిజినెస్ గ్రో అయ్యే స్టార్టింగ్ టైమింగ్స్లో. సో అలా మీ ఫ్యామిలీ పార్ట్నర్స్ అనే వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా ముందే డిస్కస్ చేసుకోండి. బెస్ట్ అనమాట అది. ముందే డిస్కస్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అండ్ ఫోర్త్ వన్ ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్ చేసేటప్పుడు మనం మిషన్ కొనడానికి వెళ్తాం కదా. సో అవి 2-3 మిషన్స్ చూడండి, ప్రైజింగ్ అవి అన్నీ చెక్ చేసుకోండి. ఫినిషింగ్ మోస్ట్లీ అన్నిట్లో ఒకలాగే వస్తుంది. సో ఫినిషింగ్ చెక్ చేసుకోండి, ప్రైజెస్ చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు మీకు సర్వీస్, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా కొంచెం కనుక్కోండి. ఎందుకు అంటే అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా పర్సనల్గా కొన్నిసార్లు ఫస్ట్ మిషన్ అప్పుడు నేను ఫేస్ చేశాను అనమాట. సో అంటే మనకి సర్వీస్ ఇన్ టైంలో అవ్వకపోతే మనకి ఇచ్చిన బ్లౌజ్ మనకి ఎమర్జెన్సీ అయితే మనకి మిషన్ ఆగిపోతుంది, అక్కడ బ్లౌజ్ అనేవి వర్క్స్ అనేవి ఆగిపోతాయి. ఆబ్వియస్లీ మనకి కస్టమర్ నుంచి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది మనం ఇన్ టైంలో కస్టమర్కి వర్క్ ఇవ్వలేకపోతే. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మిషన్ బై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ ఎలా ఇస్తారు, మన కాల్స్కి రెస్పాండ్ అవుతారా లేదా అనేది కొంచెం వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనో, లేదంటే మీరు వెళ్ళింది ఆబ్వియస్లీ వాళ్ళ రివ్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి అలా మీరైతే ఖచ్చితంగా చూసుకొని మిషన్ అనేది కొనండి. ఇవి 4 పాయింట్స్ అనేవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ మీకు ఖచ్చితంగా టైలరింగ్ వచ్చి ఉండాలా అంటే అవసరం లేదు. మోస్ట్లీ ఫస్ట్ డెమోలో మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇంకేమైనా అర్థం అవ్వకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి మంచి యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూస్తూ కూడా నేర్చుకోవచ్చు, మీకు ఒకవేళ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటే. సో ఈ మోస్ట్ 4 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్లో మీరు స్టార్ట్ చేసే మీ బిజినెస్ అనేది మంచిగా అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఐఎమ్ విషింగ్ యువర్ బిజినెస్ విల్ బి టాప్ లెవెల్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ రిలేటివ్స్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని నాకు కూడా కామెంట్ చేయండి. బై బై.